ఓకే మాస్టర్స్. త్రికరణ శుద్ధిగా ఉండడం గురించి నిన్న జీసస్ గారు ఎలా చెప్పారు అన్నది మనం తెలుసుకున్నాము. త్రికరణ శుద్ధి అంటే మనసా వాచ కర్మేణ 3 ఏకీకృతం అవ్వడం త్రికరణ శుద్ధి. ఆ త్రికరణ శుద్ధిగా ఉండడం అనేది ప్రప్రథమంగా జీవితంలో సాధించుకున్న తర్వాత ఈ ధ్యానము అనేది కుదురుతుంది. ధ్యానం తర్వాత ధ్యానంతో పాటుగా జ్ఞాన ప్రబోధం కూడా చేయడానికి అవుతుంది అని చెప్పేసి ఇక్కడ జీసస్ గారు మనకి చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు అంతేకాకుండా ఒక్క భూలోకమే కాకుండా మొత్తం నా దేవుని రాజ్యంలో మరెన్నో లోకాలు కూడా ఉన్నాయి అని జీసస్ చెప్పారు. ఇక్కడ నేను నా తండ్రి ఇద్దరము ఒక్కటే. ఏమిటో చూద్దాం. జీసస్ ప్రబోధాలలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. నేను దేవుని బిడ్డను అని చెప్పేవారు. కానీ వెంటనే నేను నా తండ్రి ఇద్దరం ఒక్కటే అని కూడా అనేవారట. నేను దేవుని బిడ్డను అంటూనే నేను నా తండ్రి ఇద్దరము ఒకటే అనేవారంట. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? పూర్ణాత్మ అంశాత్మ. మనం దీనిపైన మనం వర్క్షాప్ కూడా చేసాం. పూర్ణాత్మ బుక్ చదివిన తర్వాత చదువుతూ నేను పూర్ణాత్మ యొక్క అంశాత్మను, కానీ అంశాత్మే పూర్ణాత్మలోంచి వచ్చిన అంశాత్మ పూర్ణాత్మే, ఈ రెండు వేరు వేరు కాదు అనేసి చెప్తూ ఉండేవారు. అంటే నేను పూర్ణాత్మ యొక్క అంశాత్మను, అంటే దేవుని బిడ్డను నేను. మనకి దేవుడు ఎవరు? పూర్ణాత్మ లేదా పరమాత్మ. ఆ పరమాత్మ నుంచి వెలువడిన అంశాత్మను నేను అన్నారు ఎవరు? జీసస్. కానీ అక్కడ అంశాత్మే పూర్ణాత్మలో నుంచి వచ్చిన అంశాత్మ పూర్ణాత్మే. ఇప్పుడు ఈ అంశాత్మ తర్వాత పూర్ణాత్మ అవుతుంది కదా. అప్పుడు నేను ఆయన ఒకటే, నేను నా తండ్రి ఒకటే. అదనమాట జీసస్ చెప్పింది. నేను దేవుని బిడ్డను, కానీ నేను నా తండ్రి ఇద్దరం ఒకటే అనేవారు. అంటే అర్థం ఏంటంటే మన ఇంత మునుపు చెప్పుకున్నట్టు పూర్ణాత్మ నుంచి వెలువడుతుంది ప్రతి అంశాత్మ. మళ్ళీ ఈ అంశాత్మ ఆత్మస్థాయిని పెంచుకుని తాను పూర్ణాత్మ అవుతుంది. అప్పుడేమవుతుంది? పూర్ణాత్మ తాను రెండు ఒకటే కదా. అదనమాట. ద్వైత అద్వైతం చాలా చక్కగా కలిపి చెప్తూ ఉండేవారట ఆయన ఎవరు? జీసస్. ద్వైతం అనేది సత్యం అయితే అద్వైతం అనేది సత్యమే. నేను వేరే నువ్వు వేరే అనేది సత్యం, కానీ నువ్వు నేను ఒకటే అనేది ఇంకా గొప్ప సత్యం. అది నేను వేరే నా తండ్రి వేరే అన్నది సత్యం. ఎందుకు? పరమాత్మలో నుంచి అంశాత్మ వచ్చాడు. సో ఆ పరమాత్మ అక్కడ తండ్రి, అంశాత్మ కొడుకు, బిడ్డ. అది సత్యమే. కానీ నేను నా తండ్రి ఇద్దరు ఒక్కటే. అప్పుడు ఈ అంశాత్మ మళ్ళీ పూర్ణాత్మగా ఎదిగినప్పుడు ఆ తండ్రిను ఈ బిడ్డ ఒకటే కదా. అది చెప్పేవారు అనమాట. ఇంకా అక్కడ ద్వైతం అనేది లేదు, రెండు ఒకటే, అద్వైతమే. ఇది గొప్ప సత్యము. రెండు కూడా సత్యాలే. ప్రతి జీవుడు ఇంకొక జీవుడికి భిన్నం. అందువల్ల ఈ పరమాత్మ నుంచి వెలువడిన అంశాత్మ అయినా కూడా ప్రతి జీవుడు ఇంకొక జీవుడికి భిన్నంగానే ఉంటాడు. మరి అభిన్నం కూడా, మళ్ళీ అదంతా ఒకటే మెటీరియల్, అభిన్నం కూడా. సో అంశాత్మ పూర్ణాత్మ కన్నా భిన్నం, కానీ వెంటనే అభిన్నం కూడా. ఈ మూడు స్టేట్మెంట్స్, ఈ మూడు సత్యాలు ఎంత అద్భుతమైన సత్యాలో అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. చూసారా? జీవాత్మకు ఏకత్వం అదనమాట. సో ప్రతి జీవాత్మ ఒక్కొక్క జీవుడు ఇంకొక జీవుడు సపరేట్గానే ఉంటారు. ద్వంద్వం. మీరు మీ అనుభవాలు ఒకటి, నేను నా అనుభవాలు ఒకటి, కానీ మన ఇద్దరం అదే పూర్ణాత్మ నుంచి వెలువడిన అంశాత్మలమే. ఇప్పుడు మనం భిన్నంగా ఉన్నాం. మనం ఎదుగుతూ వెళ్ళిన తర్వాత మనం పూర్ణాత్మ అయిపోతాం. అప్పుడు భిన్నం అనేది ఉండదు. జీవాత్మకు పరమాత్మకు అప్పుడు ఏకత్వం అనేది వస్తుంది. సర్వాత్మతత్వంలో నుంచి పూర్ణాత్మలో నుంచి జీవాత్మ యొక్క సృష్టి. ఈ మూడు స్టేట్మెంట్స్ కూడా, మూడు ప్రబోధాలు, ప్రవచనాలు కూడా మూడు చిన్ని వాక్యాల్లో ఎంత అద్భుతంగానో జీసస్ చెప్పారు. ఐ యామ్ సన్ ఆఫ్ గాడ్, ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్, and you are
అండ్ ఐ అండ్ యు ఆర్ ఆల్సో వన్. దీన్నే కొంతమంది ద్వైతమని, అద్వైతమని, విశిష్టాద్వైతమని కూడా కొట్లాడుకుంటూ ఉంటారు. ఏది అర్థం కాక ఫైనల్గా ఏది అర్థం కాదు. ఎందుకు ధ్యానం చేయరు కదా. కానీ ఎక్కడ పుట్టారో, ఏ ఫిలాసఫీలో పుట్టారో దానికోసం మాత్రం ప్రాణాలు అర్పిస్తుంటారు. ఎందుకు? ధ్యానం మాత్రం చేయకుండా. ప్రాణాలు ఎందుకు కోల్పోతున్నారు? ఈ మూడింటి ద్వైతము, మేము ద్వైతులం అండి, మేము అద్వైతులం అండి, మేము విశిష్టాద్వైతులం అండి అని చెప్పుకుని ముగ్గురు మూడు రకాలుగా డివిజన్స్ ఏర్పాటు చేసుకుని ఒక వర్గం మరొక వర్గంతో పడకుండా ఉంటారు. ప్రాణాలు కూడా అర్పిస్తూ ఉంటారు. కానీ ఆ ముగ్గురు ఎవరు అన్నది ఏ ముగ్గురు తెలుసుకోరు. ఈ మూడు ఉన్నది అనేది ద్వైతం అనేది, ఇలాంటి ద్వైతం ఉన్నదని సత్యమే కానీ దాన్ని ఒకసారి అధిగమించిన తర్వాత అద్వైతులుగా మారిపోతారు. మారిపోతారు అంటే ఎదుగుతారు. ఆత్మస్థాయి పెరిగిందంటే అక్కడ అంతా అద్వైతం వస్తుంది. అప్పుడు ఏకత్వం అనేది వస్తుంది. అద్వైతం అంటే ఏకత్వం అనేది వస్తుంది. అప్పుడు ఈ భిన్నత్వం అనేదే ఉండదు. అది ఎప్పటికీ తెలుసుకోరు. కారణం ఎందుకు? ధ్యానము చెయ్యరు కాబట్టి. ధ్యానము చెయ్యకపోవడం వలన ఆ అద్వైతము అనేటువంటిది సిద్ధించదు. అది కూడా ఒక సిద్ధత్వం, సిద్ధి, ఒక సిద్ధత్వం అంట, ఒక సిద్ధత్వపు శక్తి అది. కానీ ధ్యానము చేయకుండా ఇంతసేపు కూడా అక్కడికే ఉండిపోతారన్నమాట మానవులు. ఎందుకు అలా ఉండిపోతారు అంటే, ఎందుకు ఉండిపోతారంటే ఇక బియాండ్ ద లెవెల్ వెళ్ళడానికి ఇష్టపడరు. అది ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక భయం. ఇప్పుడంతా బాగానే జరుగుతుంది కదా, ఇంకా ఇప్పుడు దీన్ని వదిలేసి బియాండ్ ద లెవెల్ వెళ్ళిపోతే ఏమో అక్కడ ఏమి అక్కడ ఏమి చవి చూడాల్సి వస్తుందో, అది అవసరమా, ఇక్కడే ఉండిపోతే పోయింది కదా అనేటువంటి భావనతోటి. అది కూడా ఏంటంటే రిస్ట్రిక్షన్ అన్నమాట. మైండ్ అది కూడా కర్మబంధము, అది కూడా బంధింపబడ్డము. నీ ఆలోచనకు నువ్వే బంధింపబడుతున్నావు. అది ఫ్రీడమ్ కాదు, అది లిబరేషన్ కాదు, బంధనము. నీకు నువ్వే అక్కడ బంధించుకుంటున్నావు, సంఖ్యలు వేసుకుంటున్నావు. నువ్వు బియాండ్ ద లెవెల్ వెళ్ళడానికి నువ్వు భయపడుతున్నావు. ఇట్స్ అ ఫియర్. అందువల్ల ఆ ద్వైత స్థితిలోనే ఉండిపోతాడు మానవుడు. ఆ ఏకత్వ స్థితిని సాధించాడు. ఎప్పుడు సాధిస్తాడు? ఇది ఎప్పుడైతే ఓవర్కమ్ చేస్తాడో, అంటే చేయగలడు, చేస్తాడేమో ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత. ఎందుకంటే నేచరు ప్రతి వాళ్ళకి అవకాశం ఇస్తుంది. ఈరోజు నాకు అవకాశం వచ్చింది, తర్వాత ఇంకొకరికి అవకాశం ఇస్తుంది. అంటే అవకాశం అనేది ఎప్పుడూ వస్తూ ఉంటుంది ప్రతి జన్మలో. కానీ ఆ ఆత్మ దాన్ని స్వీకరించడము అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. నేను తొందరగా స్వీకరించి ఉండవచ్చు, మరొకరు లేటుగా ఒక 1000 జన్మలు ఎత్తిన తర్వాత స్వీకరించవచ్చు, మరికొన్ని ఆత్మలు 1,00,000 జన్మలు ఎత్తిన తర్వాత స్వీకరించవచ్చు. చెప్పలేము. ఎందుకంటే ఆత్మ యొక్క స్థాయి పెరిగేంత వరకు ఇంకలాగ జన్మలు ఎత్తుతూ 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 అనుభవాలు, రకరకాల అనుభవాలు తీసుకుంటూ ఆ ఆత్మ తన మూర్ఖత్వాన్ని వదిలేసి అది లిబరేట్ అయ్యేంత వరకు ఈ నేచర్ కూడా దాన్ని అలాగా దాని వెనక పడుతూనే ఉంటుంది. జన్మ ఆఫ్టర్ జన్మ, జన్మ ఆఫ్టర్ జన్మ, జన్మ ఆఫ్టర్ జన్మ. అలా కొన్ని ఆత్మలు తొందరగా రియలైజ్ అవుతాయి. ఈ జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ తీసుకుంటూ వెళ్తున్నాము. ఇక ఫైనల్గా దేనికిది అనేటువంటి ప్రశ్న ఏదో ఒక జన్మలో ఆత్మకు వస్తుంది. ఒక ఆత్మకి తొందరగా రావచ్చు, ఒక ఆత్మకి చాలా కాలం పట్టచ్చు. చాలా కాలం అంటే చాలా జన్మలు పట్టచ్చు. అలా అన్నమాట. సో ధ్యానము అనేది పికప్ చేస్తే గనక ఏ ఆత్మకైనా తొందరగా రియలైజేషన్ అనేది వస్తుంది. ఆ ధ్యానం అనేది లేకుండా ప్రాపంచికంగా ఇదంతా సుఖంగానే ఉంది కదా, ఎందుకు బియాండ్ ద లెవెల్ వెళ్ళాలి అని చెప్పేసి అక్కడికక్కడే, అంటే తన బిలీఫ్ సిస్టము ఎందుకు వెళ్ళాలి అంటే అదేదో అక్కడ చాలా తెలివైన ప్రశ్న వేసుకుని చాలా తెలివైన స్టెప్ తీసుకుంటుంది, తెలివైన డెసిషన్ తీసుకుంటుంది అని కాదు అక్కడ అర్థము. అప్పటికే ఆత్మ యొక్క బిలీఫ్ సిస్టమ్ అది. బిలీఫ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఒక అడ్డుగోడ.
అంటే తాను ఏది బిలీవ్ చేస్తుందో ఆ బిలీఫ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? పుట్టగానైతే రాదు. పుట్టగానే ఏమీ తెలియదు. ఇంకా బిలీఫ్ సిస్టమ్ అనేది ఎక్కడ డెవలప్ అవుతుంది? పర్సనాలిటీ అనేది ఎక్కడ డెవలప్ అవుతుంది? ఒక ఆత్మకి లేదా ఒక మనిషికి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎక్కడి నుంచి జరుగుతుందండి? బయట నుంచి జరుగుతుంది. వాడు పుడుతూనే ఒక పర్సనాలిటీతో వాడు పుట్టడు. ఏ ఏ పిల్ల కానీ పిల్లవాడు కానీ వాడు ఆ పర్సనాలిటీని ఎక్కడ వాడు పుణికిపుచ్చుకుంటాడు? కొంతవరకు ఇంట్లో, తర్వాత సొసైటీ నుంచి. తప్ప స్వతహాగా పుడుతూనే వాడికి పర్సనాలిటీ అనేది ఉండదు. అలాగే బిలీఫ్ సిస్టమ్, నేను ఇంతకు మునుపు పౌర్ణమి మెడిటేషన్స్లో కూడా చెప్పాను. బిలీఫ్ సిస్టమ్ అనేది కూడా టైం టు టైం జీవితంలో ఎన్నో బిలీఫ్ సిస్టమ్స్ మారుతూనే ఉంటాయి మానవుడికి. తనకి ఏది కన్వీనియంట్గా ఉంటుందో దాన్ని అలా పట్టుకొని అటాచ్ అయిపోయి ఉంటాడు మానవుడు. దాన్ని వదిలితేనే వాడికి లిబరేషన్. అప్పుడు బియాండ్ ద లెవెల్ వెళ్ళడానికి వాడికి భయం అనేది ఉండదు. ఇట్స్ ఆల్ బిలీఫ్ సిస్టమ్. ఏమో బియాండ్ ద లెవెల్లో వెళ్ళిపోతే నేను ఏమైపోతానో అనేటువంటి భయము, ఆ ఫియర్ అనే దానికి వాడు అటాచ్ అయ్యి ఉన్నాడు మానవుడు. ఆ బిలీఫ్ సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చింది? కొంతవరకు ఇంటి నుంచి వస్తుంది, ఇక తర్వాత అంతా కూడా సొసైటీ నుంచి వస్తుంది. ఆ సొసైటీలో వాడు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాడో, ఎలాంటి వాళ్ళతో వాడు ఇంటరాక్ట్ అవుతుంటాడో, ఎలాంటి మనుషులు చెప్పిన మాటలు వింటూ ఉంటాడో. ఏ గురువు చెప్పిన మాట విని ఉండాడు. గురువు చెప్పిన మాట వినుంటే అటువంటి ప్రశ్నే రాదు. ఎవరో వాళ్ళంటి వాడు చెప్పిన మాటలు వింటూ ఉంటాడు మానవుడు. దాన్ని ఒక బిలీఫ్ సిస్టమ్ లాగా పటిష్టంగా తన చుట్టూ కూడా ఒక ఘోరీ కట్టుకుంటాడు. ఘోరీ అంటే తెలుసు కదా, ఒకప్పుడు ఘోరీ అదొక శిక్ష. మానవులు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి ఘోరీ కట్టేవారు. అట్లాగా ఒక ఘోరీలాగా ఒక అడ్డుగోడ ఎటు వాడు వెళ్ళనీయకుండా తనకు తానే బిలీఫ్ సిస్టమ్ని అక్కడ పూర్తిగా కట్టుకుంటాడనమాట. సో అది కూడా ఏంటి? ధ్యానం చేయడు కాబట్టి. సో అందువల్ల అసలు జీవాత్మకి పరమాత్మకి ఉన్న డిఫరెన్స్, తాను ఎందుకు జీవాత్మ అయ్యాడు, ఈ జీవాత్మ ఎందుకు జన్మ తీసుకున్నాడు, తాను ఎందుకు పరమాత్మగా ఎదగాలి అనేటువంటి విషయాలను పూర్తిగా విస్మరిస్తారు. సో అటువంటి వారు నేను నా తండ్రి ఒక్కటే అన్న మాట అసలు చాలా దూరము. నెక్స్ట్, సకల సిద్ధులు వస్తాయి ఎవరికి? ధ్యానము చేసిన వారికి. ఇలాంటి బిలీఫ్ సిస్టమ్స్ ఉన్న వారికి కాదు. ధ్యానము చేసి తీరవలే, అప్పుడు అన్ని సత్యాలు కరతలామలకంగా అవగతం అవుతాయి. మధ్వాచారులు చెప్పింది ద్వైతమని, శంకరాచార్యులు చెప్పింది అద్వైతమని, వాళ్ళు కొట్టుకోకుండా ద్వైతం ఏ స్థితిలో చెప్పబడింది, అద్వైతం ఏ స్థితిలో చెప్పబడింది అనే దాన్ని మనం తెలుసుకుంటాము. అది శంకరాచార్యులు అంటే అందరికీ ఇష్టమే. అద్వైతాన్ని బోధించాడు, హిందూ మతాన్ని అప్లిఫ్ట్ చేశాడు ఆయన, అందరినీ ఒక తాటి మీద నడిపించాడు ఆయన. ఆయన ఒక హీరో. అది మళ్ళీ ఇష్టపడతారు, కానీ ఆయన వెళ్ళే దారిలో మాత్రం వెళ్ళరు. శంకరాచార్యులు అంటే గొప్ప గౌరవము భక్తి ఉంది మనుషులకు. ఆయన చేసిన వాటన్నిటినీ కూడా శభాష్ అంటారు, కానీ ఆయన దారిలో వెళ్తారా? వెళ్ళరు. ధ్యానము చెయ్యాలి, మొట్టమొదటిగా చెయ్యవలసినది మొట్టమొదటిగానే చెయ్యాలి, అదనమాట. అప్పుడు మనకు అన్నీ సమకూరుతాయి. ఆకలిగా ఉన్న వారికి ఆయన 5 రొట్టె ముక్కలను 5,000 రొట్టె ముక్కలుగా చేసిచ్చారట. ఆయన యొక్క సిద్ధత్వం చూడండి. ఎవరిది? జీసస్ గారిది. తన దగ్గర ఒక 5 రొట్టె ముక్కలు ఉంటే ఆ 5 రొట్టె ముక్కలను కూడా 5,000 రొట్టె ముక్కలుగా చేసిచ్చారు. ఆకలితో అలమటించవలసిన పని లేదు. ధ్యానికి యోగికి నీళ్ల మీద నడిచాడు. ధ్యానికి యోగికి ఆకలితో ఉండవలసిన పని లేదట. నీళ్ళ మీద కూడా నడుస్తారట వాళ్ళు. సకల సిద్ధులు వస్తాయి. ఏ తుఫాను అతన్ని వంచలేదు. ఓకే. మాంసపిండం మంత్రపిండం అయిపోతుంది. తుఫాను ఆగిపో అంటే తుఫాను ఆగిపోయిందట. ఎప్పుడైతే మనం ఆ ధ్యాన స్థితిలో పరాకాష్ఠ చెందుతామో అప్పుడు ప్రకృతితో మనకు ఆ యొక్క మిత్రత్వం వస్తుంది. షిరిడి సాయిబాబా గారు కూడా మనకి ఇది చూపించారు దైవలీలలో. అది ఆ గ్రామాలన్నీ కూడా మహా తుఫాన్ వచ్చి ఆ గ్రామాలన్నీ కూడా ముంచెత్తుతూ ఉంటే
ఈయన మాత్రము ఒక చెట్టు దగ్గర ఆ చుట్టూ ఉన్న చట్టా పైన ఎక్కి ఆయన ఉరుములు మెరుపులతో మాట్లాడారు. బాబాగారు ఆగిపో నువ్వు అంటే ఆగిపోయింది. ప్రకృతితో అనుసంధానం అవడం అంటే అది. అంటే తిన చెప్పిన మాట ప్రకృతి విన్నాది. మొత్తం ఊరంతా మొత్తం ఆ ఊరంటే ఆ ఊరుక మొత్తం చుట్టుపక్కల ఊరన్నీ కూడా మునిగిపోయాయి. కానీ ఈయన ఎక్కడైతే ఆగు అన్నారో అక్కడ ఆగిపోయింది. అలా అన్నమాట. సో కాబట్టి ఇది ధ్యాన స్థితిలో ఉన్న వారికి పరాకాష్ఠ అన్నమాట. వాళ్ళు ప్రకృతితో మాట్లాడగలరు. జీసస్ క్రైస్ట్ గారికి కూడా అది వచ్చింది. మనకెందుకు రాదు? శంకరాచార్యుల వారు కడిగిన సీసాన్ని తాగారట. చూడండి. సీసం తాగితే ఎవరైనా బ్రతుకుతారా? ఆయన తాగారు. కానీ ఆయనకేమీ కాలేదు. అంతే. సీసానికి నాకు ఎఫెక్ట్ ఇవ్వద్దు అంటే ఆగిపోయింది అంతే అది. మరి మనకెందుకు అవుతుంది? శంకరాచార్యుల వారు గాని, జీసస్ క్రైస్ట్ వారు గాని వీరంతా కూడా ధ్యాన యోగ సిద్ధులే. ధ్యాన సాధనలో ఈ శరీరము, ఈ భౌతిక కాయము, ఈ మాంసపిండం మంత్రపిండం అయిపోతుంది. అంటే మాటే మంత్రం అవుతుంది అని అర్థం ఇక్కడ. అంటే విశుద్ధ చక్రము ఆ పరమాత్మతో, ఈ విశుద్ధ చక్రము ద్వారా ఆత్మకి పరమాత్మతో అటాచ్మెంట్ కుదిరిపోయింది అనుకోండి. మనం ధ్యానములో సూక్ష్మ శరీరముతో మనం యోగం అంటే కలిసి ఉండడం చేస్తున్నాము. ఇంకా అక్కడి నుంచి ఫర్దర్గా వెళ్ళాలి కదా. సూక్ష్మ శరీరంతో యోగం అయిన తర్వాత, కలిసిన తర్వాత, కలవడం అయిన కలిసిన దగ్గర నుంచి డీప్ మెడిటేషన్లోకి వెళ్ళడం, పరమాత్మతో కనెక్ట్ అవ్వడం అనమాట. అప్పుడు నువ్వు ఏం చెప్పినా నీ వాక్కు మంత్రవాక్కు అయిపోతుంది. నువ్వు మంచి చెప్పినా చెడు చెప్పినా జరిగిపోతుంది. సో అక్కడ చాలా ప్రమాదకరం యోగులకు. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఒక్కసారి మాట మంత్రం అయిపోయింది అంటే. సో అది అప్పటి నుంచి వారి యొక్క ఆలోచన పూర్తిగా మారిపోతుంది. మనుషులతో కనెక్ట్ అవ్వకుండా డిస్కనెక్టెడ్‌గా ఉంటారు ఎందుకు అంటే, వారేదో ఇంకా శూన్యంలాగా వాళ్ళ మతి తప్పిన వాళ్ళు, గతి తప్పిన వాళ్ళని కాదు అక్కడ అర్థం. ఎందుకు మనుషులతో కొంచెం ఎందుకు తగ్గించేస్తారంటే, ఈ మనుషులందరూ ద్వంద్వం ఇంకా ద్వంద్వ స్థితిలో ఉన్నవారు కదా. వాళ్ళెప్పుడు దుఃఖితులై ఉంటారు. ఇంకా ఆ దుఃఖాన్ని యోగులకు కూడా పంచుతా ఉంటారు. ప్రతి వాళ్ళకి పంచుతా ఉంటారు. ఎవరి దగ్గర ఏముంటే అదే ఇస్తారు కదా. సంతోషం ఉంటే సంతోషాన్ని ఇస్తారు. ప్రేమ ఉంటే ప్రేమనిస్తారు. దుఃఖం ఉంటే దుఃఖాన్ని ఇస్తారు మానవులు. అందుకే అంటారు సిమిలర్ 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 ఫెదర్స్ ఫ్లాక్ టుగెదర్ అని. అంటే ఒకే రకమైన ఈకలన్నీ కూడా ఒక దగ్గర ఫ్లాక్ అయ్యి ఉంటాయి అని. ఎందుకంటే ఈ మనుషులు ద్వంద్వ స్థితిలో ఉండి అంటే ద్వైతంగా ఉండి, వివక్షత కలిగి ఉండి, డ్యూయల్టీతో ఉన్న మనుషుల మధ్య ఇక వారు డిస్కనెక్టెడ్‌గానే ఉంటారు. ఎందుకంటే వీడు సరిగ్గా ఉండడు. మరొకడిని సరిగ్గా ఉంచడు. ఎవరు? ఈ ద్వంద్వ స్థితిలో ఉన్నవాడు. ఇప్పుడు వాళ్ళకేదో ఇంకా ఇంకా వీళ్ళతో పెట్టుకుంటే వాళ్ళకేమవుతుందంటే వీళ్ళ మాట మంత్రమైపోతుంది. ఇంకా ఏదో ఒకటి జరిగి ఆ శక్తి వీళ్ళకి ఎగనెస్ట్‌గా పనిచేయడం మొదలుపెడుతూ ఉంటుంది. ఎవరి వల్ల? ఈ ద్వంద్వపరమైన మనుషుల వల్ల. ఇంక అప్పటి నుంచి కూడా వాళ్ళు దూరం అవ్వడం మొదలుపెడతారు. నేచరే దూరం చేయడం మొదలుపెడుతూ ఉంటుంది. సో, కాబట్టి ఈ మాంసపిండం కాస్త మంత్రపిండం అయిపోతుంది. ఎప్పుడు? నువ్వు ధ్యానము చేసి అద్వైత స్థితి, ఏకత్వ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉండేటప్పుడు. ఈ మాంసపిండం మంత్రపిండం అయిపోతుంది. ఏమైనా చెయ్యవచ్చు, తినవచ్చు, తినకుండా కూడా ఉండవచ్చు. ఎప్పుడైతే మంత్రపిండం అయిపోయిందో వాళ్ళు ఏమైనా తినవచ్చు. ఏమైనా తినవచ్చు అంటే వాళ్ళు ఈవెన్ నాన్ వెజ్ తిన్నా కూడా అది ఒక బ్రహ్మ పదార్థంగా వాళ్ళు మార్చేసుకోగలరు. అది. చాలామంది షిరిడి సాయిబాబా గారిని కూడా అంటూ ఉంటారు. పుస్తకాల్లో చదివి ఆయన మాంసము తిన్నారు అని చెప్పేసి బుక్స్‌లో రాసినప్పుడు అది చదివి, ఆయన యోగి యోగి అంటూ ఉంటారు ఆయన్ని మాంసం ఎలా తిన్నారు అని.
కానీ ఆయన స్థితిని మామూలు సామాన్యులు అర్థం చేసుకోవటంలా. అటువంటి వారు అసలు వాళ్ళ మాంసం తింటున్నాము మేము, బిర్యానీ తింటున్నాము మేము అని లొట్టలేసుకొని తినే పరిస్థితిలో ఉండరు వాళ్ళు. మన వాళ్ళందరూ మన జనాలందరూ ఎలాగైతే లొట్టలేసుకుంటూ తింటుంటారో బిర్యానీని, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీని. అసలు ఏ పదార్థాన్నైనా ఒక బ్రహ్మ పదార్థంగా మార్చుకుని తినే శక్తి, సిద్ధార్థం వాళ్ళకు వచ్చేస్తుంది. కాబట్టి అసలు వాళ్ళు తింటున్నది బ్రహ్మ పదార్థమే తప్ప మామూలు ఒక సామాన్యుడు తింటున్నట్టుగా తినడం అనేది జరగదు. అదే సేమ్ థింగ్ అదే బాబా గారి విషయంలో కూడా జరిగినది. ఆయన చైతన్యం పూర్తిగా డిఫరెంట్. అటువంటి చైతన్యవంతులకు వారు ఏ పని చేసినా కూడా అది దైవకమైన పనిగానే మారిపోతుంది ఆటోమేటిక్గా. ఈవెన్ చెడు కూడా మంచి అయిపోతుంది. చాలా అందుకే అంటారు కీడించి మేలంచాలంట. కీడులోనే వీళ్ళకి మేలు జరిగింది అంటారు. అందరికీ అలా జరగదే, కొంతమందికి అలా జరుగుతుంది. బాగా గమనించండి. చాలామంది జనాలు ఎదుటి వాళ్ళ యొక్క కీడును కోరుకుంటూ ఉంటారు. అది వారి ఆత్మస్థాయి. అది వాళ్ళకి కీడు తలపెట్టినా కూడా ఆ కీడులోనే వారికి మేలు జరుగుతుంది. కారణం ఏంటి? అది వారి ఆత్మస్థాయి. కీడు తలపెట్టినందుకు మళ్ళీ అది వీళ్ళకే రిఫ్లెక్ట్ అవుతుంది. కర్మఫలము. మరి నీ ఆత్మస్థాయి ఇది కదా, నీ ఆత్మస్థాయి ఇది ఉండడం వల్లనే కదా నువ్వు అవతల వాడికి కీడు తలపెట్టావు, కానీ వాడికి అక్కడ మేలు జరిగింది. సో ఈ ఇంట్రికేట్ డీటెయిల్స్ ఈ ద్వంద్వ ప్రపంచంలో, లేకపోతే ఈ వివక్షత, డిస్క్రిమినేటెడ్ మైండ్స్, సింపుల్గా ఇంగ్లీష్లో చెప్పాలంటే ఈ డిస్క్రిమినేటెడ్ మైండ్స్కి లో ఉన్నవారికి, ఈ డిస్క్రిమినేటెడ్ మైండ్స్ కలిగి ఉన్నవారికి ఈ సిద్ధత్వాలు అర్థం కావు. సో అది ఇక్కడ చెబుతున్నారు. సో ఆ మాంసపిండం కాస్త మంత్రపిండం అవుతుంది, ఏమి చెప్పినా కూడా సిద్ధిస్తుంది అని చెప్పేసి ఇక్కడ వారు ఇది బైబిల్లో రాస్తుంది. ఏమైనా చెయ్యవచ్చు, తినవచ్చు, తినకుండానూ ఉండవచ్చు. వాళ్ళు తినకుండా కూడా ఉండిపోగలరు ఎన్ని రోజులైనా. ఎందుకంటే ధ్యానము నుంచి ఆల్ న్యూట్రిషన్స్ బాడీకి, ఆత్మకు, బాడీని ఆత్మని కూడా ఆరోగ్యవంతంగా ఉంచగలిగే న్యూట్రిషన్స్ అన్నీ కూడా ఆ ఎనర్జీ రూపంలో వాళ్ళకి లభ్యమవుతూ ఉంటుంది. తింటే తింటారు, లేకపోతే లేదు. అదనమాట. ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. ఆయన వైన్ తాగారు. ఎవరు? జీసస్ వైన్ తాగారు అంటే ఎప్పుడు సెలబ్రేషన్లోనే ఉండేవారు ఆయన. సరిగ్గా త్రాగి చక్కగా తిని బ్రతకండి అంటూ ఉండేవారు. మన జీవితము ప్రజ్ఞావంతులుగా కూడా, మన జీవితము పకపక నవ్వుకోవడం కోసమే గాని ఏడవడం కోసం ఎంత మాత్రమూ కాదు అని జీసస్ చెప్తుండేవారు. సెలబ్రేట్ అని చెప్తూ ఉండేవారంట. ఏ విధంగా సెలబ్రేట్ చేయదలుచుకున్నామో ఆ విధంగానే సెలబ్రేట్ చేసుకోవాలి. ఏడవడానికి ఎప్పుడూ కారణము లేదు. ఏడవడానికి అసలు కారణమే లేదు. కాబట్టి ఏడవద్దు, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అనేసి జీసస్ గారు చెబుతూ ఉండేవారు. చనిపోతూ సిలువ వెయ్యబడుతూ ఆయన అన్న మాటలు ఇవి ఏంటి? ఓ లార్డ్, దీస్ పీపుల్ డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, ప్లీజ్ పార్డన్ దెమ్. ఓ తండ్రి, వీళ్ళ ఏం చేస్తున్నారో వీళ్ళకే తెలియదు, వీళ్ళను వదిలిపెట్టేసేయ్ అనేసి అన్నారంట. సిలువ వేసి సిలువ మీద చనిపోతూ. మరి వాడు ఇట్లా అన్నాడు, వీడిట్లా అన్నాడు అని చెప్పి మనం ఎంతసేపో కుంచుకుపోతూ ఉంటాము, ఏడుస్తూ ఉంటాము. ఎవడైనా ఏదైనా అన్నాడంటే వాడు అజ్ఞానం వల్ల అన్నాడని వదిలిపెట్టేసేయాలే కానీ దాన్ని పదే పదే తలచుకుంటూ మనం కుమిలిపోతూ ఉండటం అనేది అది క్రిస్టియన్ పద్ధతే కాదు. చూసావా? అలాగే ప్రతీకారం తీర్చుకోవడం అనేది కూడా క్రిస్టియానిటీ కాదు. వాళ్ళ మీద సానుభూతి చూపించాలి. ఎవరైతే మన పట్ల అన్యాయంగా ప్రవర్తించారో వాళ్ళ పట్ల సానుభూతితో, కరుణతో వ్యవహరించడమే క్రిస్టియానిటీ. ఓ లార్డ్, దీస్ పీపుల్ డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, ప్లీజ్ పార్డన్ దెమ్.
వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు, వాళ్ళ అజ్ఞాన స్థితిలో ఉన్నారు అని చెప్పేసి జీసస్ అనేవారట. అది. సో క్రిస్టియానిటీ ఏంటంటే కరుణ కలిగి ఉండడము. అవతల వాడు అన్యాయంగా బిహేవ్ చేసినా వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు, వాడు అజ్ఞాన స్థితిలో ఉన్నాడు, అజ్ఞాన స్థితిలో ఉండి మాట్లాడాడు. ఒక అమంగళపు మాట వాడు మాట్లాడాడంటే వాడు అజ్ఞానం అది అని చెప్పేసి, అందుకని దేవుడికి వీడు అజ్ఞాన స్థితిలో ఉన్నాడు, అజ్ఞానంతోనే మాట్లాడాడు కాబట్టి వాడిని వదిలేసేయి అని చెప్పేసి షిరిడి సాయిబాబా గారు, జీసస్ గారు చెబుతూ ఉండేవారట. బైబిల్ అనేది ప్రతి ఒక్కరూ చదవాలి. చూసారా, జీసస్ క్రైస్ట్ యొక్క ప్రబోధాలు మనకు ఏ బైబిల్ చదివినా దొరుకుతాయి. ప్రతి ఒక్కరూ మూల మత గ్రంథాలన్నిటినీ చదవాలి. ఒక్క క్రైస్తవ మత గ్రంథమే కాదు, ఖురాన్ను కూడా చదవాలి. పిరమిడ్ మాస్టర్లందరూ విధిగా ప్రతిరోజు భగవద్గీత చదివినట్లే బైబిల్ కూడా చదవాలి. పత్రిజీ గారు చెప్తున్నారు. న్యూ టెస్టిమెంట్ను చదవాలి. సత్య గ్రంథాలను చదవకపోతే మనకి ఏమిటి లాభం? జన్మ తీసుకుని ఏమిటి లాభం? అంతే కదా. సత్య గ్రంథాలను మనం చదవకపోతే ఎందుకు, మనకి వేస్ట్ కదా. ఏంటి జన్మ వేస్ట్, వచ్చి ఏం చేయాలి, వచ్చి ఏం చేయడానికి అని అడుగుతున్నారు. ఈ చదవడాన్ని ఏమంటామంటే స్వాధ్యాయం అనే అంటాము. మనం చెప్పుకున్నాం కదా, ముక్తి రావాలంటే మూడు రకాల సాధనలు మనం చెయ్యాలి. ఒకటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. మనం ఎప్పుడు సజ్జనులతోనే సాంగత్యంలో ఉండాలి, దుర్జనులతో కాదు. ద్వంద్వపరంగా ఉంటూ దుర్జనత్వాన్ని, అధర్మాన్ని, అన్యాయాన్ని, అలాగే అసమానతల్ని, డిస్క్రిమినేటెడ్ మైండ్స్, హ్యూమిలియేటెడ్ మైండ్స్తో ఉండే మనుషులతో సాంగత్యం చెయ్యరాదు. అలా చేసి మనకు ముక్తి రాదు, వాళ్ళలాగే మనము ఉండిపోతాం. అలా అన్నమాట. చదవకపోతే జీవితంలో అతి ముఖ్యమైన మాస్టర్స్ను కోల్పోతాము. చదవాలి ఇవన్నీ. క్రిస్టియన్స్ అందరూ భగవద్గీత చదవాలి, హిందువులందరూ బైబిలు చదవాలి అని పత్రిజీ గారు మనకు చెప్తున్నారు. ప్రతి మనిషి కరుణామయుడు కావాలి. జీసస్ను మనము కరుణామయుడు అంటున్నాము. ప్రతి మనిషి కరుణామయుడు కావాలి, అప్పుడే క్రిస్టియన్ అయినట్టు. అది ప్రతి మనిషి కూడా వాళ్ళ మతంలో ప్రతి మనిషి కూడా కరుణామయుడు అయితేనే వాళ్ళ క్రిస్టియన్ అయినట్టు, లేకపోతే కానట్లే. గౌతమ బుద్ధుడి జీవితంలో కూడా రెండు అవగతం అవుతాయి. ఒకటి ప్రజ్ఞ, రెండోది కరుణ. ఆయన కూడా అదే చెప్పాడు కదా, భూతదయ, జీవహింస చేయరాదు, భూతదయ కలిగి ఉండాలి అంటే కరుణ. నెక్స్ట్ ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ అనేది నీకు ఎప్పుడు వస్తుంది? ప్రజ్ఞా పాఠవాలు ధ్యానము చేసి జ్ఞానాన్ని తీసుకుని విజ్డమ్ని తీసుకున్నప్పుడే. సో కాబట్టి ఇతర జీసస్ అయినా సరే, గౌతమ బుద్ధుడైనా సరే మనకు తోచేది అదే. అలాగే షిరిడి సాయిబాబాని అంతే. ఆయన ఏమన్నారు? భక్తి, విశ్వాసము, ప్రేమ అని మాట్లాడారు. శ్రద్ధ, సబూరి అని చెప్పారు. సో అలాగే అన్నమాట. నీకు శ్రద్ధ నీకు పెరగాలంటే నీకు సహనము కావాలి. సహనమే కరుణ అన్నారు అక్కడ మన బాబా గారు చదివిన దాంట్లో. నీకు కరుణ కలిగి ఉన్నావు అంటే నీకు ఆటోమేటిక్గా సహనం పెరుగుతుంది. అప్పుడే నీకు శ్రద్ధ కూడా దానిపైన వస్తుంది. దానికి నువ్వు భక్తి, విశ్వాసము, ప్రేమ అనే మూడింటిని చేసినప్పుడే నాకు నువ్వు కనెక్ట్ అవుతావు. నాకు అనేది ఎక్కడ? నిర్గుణ రూపంలో ఉన్న బాబాకు కనెక్ట్ అవుతావు. సగణ రూపం ఆల్రెడీ వాళ్ళతోనే ఉన్నాడు ఆయన. జీసస్ క్రైస్ట్ జీవితంలో కూడా ఈ రెండు అవగతం అవుతాయి. ఒకటి ప్రజ్ఞ, రెండు కరుణ. సో అందుచేత జీసస్ క్రైస్ట్ ప్రజ్ఞావంతుడు. జీసస్ క్రైస్ట్ అలాగే మహాకరుణామయుడు కూడా. ప్రజ్ఞ లేని వాళ్ళు ఎప్పుడూ కరుణ చూపించలేరు, అసంభవం. ధ్యానం చేయడం ద్వారానే సత్యం తెలుస్తుంది. సత్యం అనుభవం అయినప్పుడే ప్రజ్ఞ అనబడుతుంది. ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. అంటే ఏంటి? బ్రహ్మ అంటే దేవుడు, అంటే పరమాత్మ. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఆయన యొక్క జ్ఞానం విశిష్టమైనది, అంటే చాలా వాస్ట్ జ్ఞానం అన్నమాట. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే నేనే అంతా అని తెలుసుకున్న ఆ విశేషమే ప్రజ్ఞానమే. బ్రహ్మజ్ఞానం కూడా మంచి నుంచి కరుణ వస్తుంది. అది ప్రజ్ఞానం బ్రహ్మ.
నేనే మొత్తం బ్రహ్మజ్ఞానం అనమాట. నువ్వు వేరే నేను వేరే అని అనుకున్నప్పుడు కరుణ రాదు. చూసారా, నువ్వు వేరు నేను వేరు, నువ్వు ఎప్పుడైతే నువ్వు డిస్క్రిమినేటెడ్ మైండ్తో ఉన్నావో నీకు ఆ కరుణ ఉండదు. నువ్వు అవతల మనిషి మీద నువ్వు జాలి చూపించలేవు, నువ్వు ఇంకా బాధిస్తావు. నువ్వు ఎప్పుడైతే నువ్వు వేరే నేను వేరే అనేటువంటి ద్వంద్వతో ఉన్నావు. ఈవెన్ మనందరం ఇప్పుడు ఒక ఇప్పుడంతా ఇప్పుడు మనం ఉన్నాం, ఇప్పుడు ఒక నలుగురు ఐదుగురులా కూర్చుని మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు నేను మీ అందరితో ఈ మాటలన్నీ నేను డిస్కస్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఎటువంటి భేదభావం లేదు. ఇక్కడ నాకు మీరు నేను ఒకటేనటువంటి భావము. నేను చెబుతున్నాను, మీరు వింటున్నారు. మీరు చెబితే నేను వింటాను. ఆ భేదభావం అనేది లేకుండా ఆ సమభావం ఉంది కాబట్టే మన కొన్ని సంవత్సరాల నుండి మనము ఈ గ్రంథాలన్నీ చదువుకోగలుగుతున్నాము. ఒక్క క్షణము ఎప్పుడైనా సరే ఆ భేదభావం అనేది గనక వచ్చేసింది అంటే, లేదా నాకే కాదు, ఈవెన్ మీ గ్రూపులో మీలో ఏ ఒక్కరికి వచ్చినా కూడా ఈ సజ్జన సాంగత్యము, ఈ స్వాధ్యాయం అనే దానికి ఆటంకాలు వస్తాయి. అంటే ఏంటంటే చూసారా, ఎప్పుడైతే మైండ్ ద్వంద్వపరంగా ఉందో ఇక కరుణ అనేది ఉండదు. ఆ కరుణ అక్కడ లోపిస్తుంది. ఆ ఏకత్వం అనే చోటైనా అక్కడ కరుణ అనేది వస్తుంది. కరుణ అనేది కూడా ఒక శక్తి. దానికి కావలసిన అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడే అది వస్తుంది. ప్రేమ కూడా అంతే. నువ్వు ఎవరిలోని ప్రేమను పుట్టించలేవు, పుట్టిన ప్రేమను నువ్వు చంపలేవు. అది ఒక ఎనర్జీ. ఆ ఏకత్వము, ఆ ఏకత్వ భావన ఉన్నంత వరకు ఆ ప్రేమ అలా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఓ ఇద్దరు మనుషుల మధ్య అయినా, ఒక నలుగురు మనుషుల మధ్య అయినా. ఎప్పుడైతే ఆ వ్యక్తులు ఆ భావం నుంచి తొలుగుతారో ఆ ప్రేమ అనే ఎనర్జీ కూడా అక్కడ నుంచి మూవ్ అయిపోయి వెళ్ళిపోతుంది. ఇక నువ్వు వేరు నేను వేరు అనేటప్పుడు వాడెప్పుడు వేరే అయిపోతాడు, స్ప్లిట్ ఆఫ్ అయిపోతాడు. ఎవరికైతే అటువంటి భావంతో ఉన్నారో అటువంటి వారికి దూరంగా ఉండాలి, డిస్కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే అది ఒక నెగిటివ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ నీలో కూడా ప్రవేశించింది అంటే నువ్వు కూడా అలాగే మారిపోయే అవకాశాలు ఉంటాయి. కాపుడు నువ్వు కూడా కరుణకు దూరం అవుతావు. నీలో ఉన్న ప్రజ్ఞ, ఆల్రెడీ నువ్వు ఒక ప్రజ్ఞావంతురాలివి అయినప్పటికీ కూడా నీలో ఉన్న ప్రజ్ఞ కుంటుపడుతుంది. అప్పుడు ఏమిటి లాభం? ఇంత కష్టపడి నువ్వు సంపాదించుకున్న ఆ సిద్ధత్వము, ఆ శక్తి సింపుల్గా స్ప్లిట్ ఆఫ్ అయిపోతే ఏమిటి లాభము? జీసస్ క్రైస్ట్ని కరుణామయుడు అన్నారు. ప్రజ్ఞానం లేకుండా, బ్రహ్మజ్ఞాని కాకుండా ఆయనలో నుంచి ఆ కరుణ ప్రసరింపజాలదు. అంతే కదా. ఆయన నుంచి విపరీతమైన ఆ కారుణ్యం రావడానికి గల కారణం ఏంటంటే ఆయనలో ఆ బ్రహ్మజ్ఞానం అనేది, ఆ కరుణామయుడు ఆ బ్రహ్మజ్ఞానం అనేది ఎప్పుడు అలా కలిగి ఉండడం వల్ల ఆయన ఎప్పుడు కూడా దాని నుంచి స్ప్లిట్ అవ్వలేదు. అతను ఆ శక్తి నుంచి, ఆ శక్తిని ఎప్పుడు ఆయన పట్టుకుని ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఆ ప్రజ్ఞను ఆ శక్తిని పట్టుకునే అతను ఉండడం వల్ల ఆ కరుణ అనేది అలా మెయింటైన్ అయిపోయింది. ఎప్పుడై అలాగ లేకపోయిండుంటే అందరి సామాన్యులాగే ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్స్ అయ్యేది ఆయన విషయంలో. ప్రాపంచికంగా వదిలేయండి, అదేదో పొలిటికల్ సిస్టంలో పడిపోవడం జరిగింది. ఆయన చుట్టూ తిరిగిన శిష్యుల్లోనే ఒక శిష్యుడు అతనికి దగా చేయడం అనేది జరిగింది. అదేదో ఆ పొలిటికల్ సిస్టంలో ఆయన లైఫ్ స్టోరీ అలా వెళ్ళిపోయింది. నేను ఇక్కడ స్పిరిచువల్గా మాత్రం ఆయన ఎప్పుడు స్ప్లిట్ ఆఫ్ అవ్వలేదు. ఇదంతా ఈ ద్వంద్వ ప్రపంచంలో జరుగుతున్నదే, అది ఆయన మీద పడింది. ఈ ద్వంద్వ ప్రపంచంలో ఎందుకు ఆయన వచ్చిన ఆయన గోల్ ఏంటి? ఆ స్పిరిచువల్ వార్ తీసుకొచ్చాడు ఆయన, వీళ్ళందరినీ మార్చడం అనేది. వాళ్ళెవ్వరితో ఏ సంబంధం పెట్టుకోకుండా కేవలము తన లెర్నింగ్ తాను చేసుకుని కూడా ఆయన వెళ్ళిపోవచ్చు. జీసస్ చాలామంది యోగులు చేస్తూ ఉంటారు ఆ విధంగా. కానీ ఆయన గోల్ అది కాదు కదా. పాపాత్ములని లేకపోతే అజ్ఞానులని
జ్ఞాన మార్గంలో నడిపించడం ఆయన గోలు. అందుకోసం వచ్చాడు ఆయన. అందువల్ల వాళ్ళందరితోని పడాల్సి వచ్చింది. లేకపోతే ఎందుకు? సో కాబట్టి అతను అతని యొక్క స్టోరీ పొలిటికల్గా అలా వెళ్ళిపోయింది. కానీ స్పిరిచువల్గా ఆయన ఎప్పుడు కూడా బ్రహ్మజ్ఞానం నుంచి దూరం కాలేదు. అందువల్ల అతను ఆ కరుణ అనే శక్తిని ఎప్పుడూ కలిగి ఉన్నారు. ఆఖరికి ఆ సిలువ వేసి మరణిస్తున్న సమయంలో కూడా తన కారుణ్యాన్ని చూపించుకోగలిగారు. ఆ కారుణ్యం అనేటువంటి శక్తితోనే వెళ్ళిపోయాడు ఆయన. అది ఒక మోక్షానికి మార్గం అది. అలా అన్నమాట. సో ఎప్పుడూ కూడా ఏకత్వానికే మనం ట్రై చేయాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా కరుణామయుడు కావాలి. జీసస్ క్రైస్ట్ లాగా, అంటే ఆయనలాగా ముందస్తుగా ప్రజ్ఞావంతులుగా కావాలి. ఆ ప్రజ్ఞ అనేది ఎప్పుడు వస్తుంది? ధ్యానం ద్వారానే వస్తుంది. నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని ఎలా పొందుతావు? ఎలా వస్తుంది బ్రహ్మజ్ఞానం? ధ్యానం అనేది లేకుండా, నువ్వు లోనికి ప్రవేశించకుండా, నువ్వు సత్యాన్ని తెలుసుకోకుండా, జ్ఞాన మార్గంలో లేకుండా నీకు బ్రహ్మజ్ఞానం ఎలా వచ్చేస్తుంది? 4 పుస్తకాలు చదివితే వచ్చేది ఇన్ఫర్మేషన్. చక్కటి తెలుగో లేకపోతే చక్కటి సంస్కృతం వచ్చిందంటే నీకు మంచి వొకాబులరీ వచ్చు. దానిని నువ్వు చదివిన దానిని నువ్వు జీవితంలో అమలుపరిచి, దాని నుంచి నువ్వు విజ్డమ్ తీసుకున్నప్పుడే నీకు ప్రజ్ఞ వస్తుంది. నేను చదివేది చదువుతాను, చేసేది నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ఆ ప్రజ్ఞావంతుడు కావు నువ్వు ఎప్పటికీ కూడా. అటువంటప్పుడు నీకు కరుణ ఎలా కలిగి ఉంటావు? అసలు కరుణ అనేది నీకు చాలా దూరము. నువ్వు ఎవ్వరి మీద నువ్వు కరుణ కలిగి ఉండలేవు. ఎవ్వరి మీద నీకు దయ రాదు. నీ ఎవ్వరి మీద నీకు ప్రేమ పుట్టదు. బలవంతంగా నువ్వు ప్రేమ తెచ్చుకున్నా కూడా ఏదో ఒక 5 నిమిషాలు, అది కూడా పూర్తి భావన కాదు. కనుకనే సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఫస్ట్ అని ఆయన చెప్పేవారు. లవ్ థై సెల్ఫ్ విత్ ఆల్ దై హార్ట్ అని ఆయనే అనేవారు. నిన్ను నువ్వు ప్రేమించుకో, నీ యొక్క దేవుని రాజ్యంలో ప్రవేశించు. నువ్వు దేవుని రాజ్యముతో నువ్వు కనెక్ట్ అయి ఉంటే అప్పుడు వస్తుంది నీకు ప్రేమ అనేది, కరుణ అనేది, బ్రహ్మజ్ఞానం అనేది, జాలి అనేది, దయ అనేది, నిజమైనవి. నటన అనేది ఇక ఉండదు. ఇక మొట్టమొదట చేయవలసినది ప్రజ్ఞను సంపాదించుకోవడం, రెండవది కరుణ చూపించడం. ఇది ప్రాక్టీస్లో ఉంటేనే వస్తుంది. ఇప్పుడు అది సీతాయనంలో కూడా అదే చెప్తారు. సీతాయనం కూడా చదవండి, ఎప్పుడో వీలుంటే చదువుదాం. సీతాయనంలో కూడా అవే వస్తుంది. తర్వాత అది మాట్లాడచ్చు. మొట్టమొదటగా అది ఓకే. మనము టైం అయింది, మెడిటేషన్ చేద్దాం మాస్టర్స్. వెన్నెముక నిటారుగా పెట్టండి. ఆలోచన రహిత స్థితిలో ఉంటూ శ్వాస మీద ధ్యాస పెట్టండి మాస్టర్స్. కాస్మిక్ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్ను మనం యాక్సెస్ చేయుచున్నాం మాస్టర్స్. అనేక వెలుగు మండలాల నుంచి లైట్ ఎనర్జీస్, గోల్డెన్ రేస్ హీలింగ్ ఎనర్జీస్, అలాగే లైఫ్ ఎనర్జీస్ని యాక్సెస్ చేయుచున్నాం మాస్టర్స్. ఇందులో నిక్షిప్తమై ఉన్న జీసస్ గారి డివైన్ శక్తి, అలాగే అనేక డివైన్ గురు శక్తి, అనేక డివైన్ ఏంజలిక్ శక్తి, అనేక డివైన్ సోల్స్ యొక్క శక్తి కూడా నిక్షిప్తమై ఉన్నది. యాక్సెస్ చేయుచున్నాం మాస్టర్స్. ఆరా నుంచి 7 శరీరాల్లో ఈ ఎనర్జీస్ విరివిగా విస్తారంగా ప్రవహించుచున్నాయి మాస్టర్స్. ఇలా ప్రవహిస్తూ ఎక్కడెక్కడ నెగిటివ్ ఎనర్జీస్